గట్టిగా పట్టుకో అరవింద్, గట్టిగా పట్టుకో చంద్రు. చంద్రు బాగరా అరవింద్. చంద్రు వదలొద్దురా చంద్రు. అరవింద్ చంద్రు వదలొద్దు అరవింద్. చంద్రు చంద్రు వదలొద్దు అరవింద్. నా వల్ల కాదురా చంద్రు, నా వల్ల కాదురా చంద్రు. వదలొద్దురా తప్పకుండా వస్తావు నాకు తెలుసా. రా వెళ్తాం. చంద్రుగాడు వచ్చాడా? అవునన్నా, రైల్లో దిగడం నా కళ్ళారా చూశాను. కీమో అతను అరవింద్కి తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు రా. ఈ 5 సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలో అడ్డుగా వస్తున్నాడు. వాడిని నేను ప్రాణాలతో వదలను. పద్మిని, ఎక్కడమ్మా అరవింద్ కొడుకు? నీ పేరేంటమ్మా? చంద్రు. ఎందుకు ఏడుస్తున్నావు? చంద్రు, మనం అరవింద్ దగ్గరికి వెళ్దాం. రా చంద్రు. రా.
రోజు లోయలో పడిన వాడిని శవమని అనుకున్నాం. కానీ ఆ తర్వాత తెలిసింది వీడింకా ప్రాణాలతో ఉన్నాడని. వీడిని చూపించిన హాస్పిటల్స్ లేవు, మొక్కని దేవుళ్ళు లేరు. అయినా వీడికి తెలివి రాలేదు. మనలో లేడరా. అరవింద్, నేను అరవింద్, నీ చంద్రుని. నేను తిరిగి వచ్చేసాను అరవింద్. నన్ను ఒక్కసారి చూడు అరవింద్, చూడు అరవింద్, నీ చంద్రుని ఒక్కసారి చూడు. చూడండి, ఆయన తన చేతుల మీదుగా మీ ఇద్దరిని కలపాలని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు ఆ చేతుల మీదుగానే మీ ఇద్దరిని కలుపుతున్నారు. దీని మెళ్ళో టాలెంట్ కడితే అది నా చేతులతోనే ఆ రోజే చెప్పాను. ఇప్పుడు వీడి కప్పుకేస్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తావురా? మా అరవింద్ అలాగ అయిపోవడానికి కారణం నువ్వే. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను రా. బండి వదిలేయండి, నన్ను చంపనివ్వండి. నా అరవింద్ ఇలా అయిపోయాక నేనెందుకు బతికుండాలి? చంపురా నన్ను. ఏంట్రా చూస్తున్నారు? రండిరా. దీన్ని లోపలేంట్రా.
అన్నయ్య